ఐఎమ్ సారీ అండి. పర్వాలేదు. 25C వెళ్ళిపోయిందో ఏమిటో. ఏ వెళ్ళిపోయింది, బి వెళ్ళిపోయిందండి. ఇంకా సి వెళ్ళ. నేను దానికోసం ఎదురు చూస్తున్నా. మా ఎండిని తలుచుకుంటే గుండె దరదలు ఆడిపోతుంది. మీ గుండె దరదర మీ కళ్ళలో కనబడుతుంది. మా ఎండి అంతేనండి, దడదడలాడించేస్తుంది. మీరెక్కడ పనిచేస్తున్నారు? ఉమాదేవి ఇండస్ట్రీస్. ఉమాదేవి ఇండస్ట్రీసా? యా. అక్కడ ఏం చేస్తున్నారు? ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజర్. ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజరా? యా. నెలకు 4,000 రూపాయలు జీతం కూడాను. నెలకి 4,000 జీతమా? యా. ఎప్పుడు జాయిన్ అయ్యారు? జస్ట్ 1 month బ్యాక్ అండి. అంతకుముందు వైజాగ్ లో పనిచేసేవాడినండి. ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే నాలాంటి యువకుడు అవసరం ఎంతైనా ఉందని మా ఎండి బతిమాలి కబుర్ చేస్తే వచ్చా. బాబు చెయ్యి కాయలేదు పక్కడు బాబు. ఈ అడుక్కునే వాళ్ళతో న్యూసెస్ అయిపోతుందండి. చీచీ. అండి నేను అడుక్కునేవాడు కాదండి. ఆల్ ఇండియా రిక్షా సంఘం ప్రెసిడెంట్. ఆల్ పిత్తర్ అప్పన్న జంపర్ మే బంపర్. పెడల మీద కాలేజ్ అంటే పిడతలు ఆడిపోవాల్సిందేనండి. నువ్వు అలాగే దరదలాడించుకో, మేము బస్సులో పోవాలి. బస్సులో వెళ్తారండి. బస్సులు రావండి బాబు. ఏ? ఏమంటారేంటండి? 17C కండక్టర్ 25C డ్రైవర్ ని కసక్కర పొడిచేసాడండి. ఆ డ్రైవర్ భార్య కడపరెట్టం లాగా వచ్చి ఈ కండక్టర్ ని కసక్కర పీకరేసిందండి. అయ్యో. కండక్టర్ డ్రైవర్ లేకుండా బస్సులు ఎలాగెళ్తాయండి బాబు? కరెక్టే. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే నేను తీసుకెళ్తాను. రిక్షా ఎక్కండి. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. ఇద్దరు ఎస్టేట్స్ కెళ్ళండి. 10 రూపాయలు చెక్కండి. 2 రూపాయలు నిన్ను ఎగ్గుచి నేను దొక్కుతా. అరే మోహన్ చూడు బాబా. వద్దులేండి, 4 రూపాయలు చెక్కండి బాబు. నేను ఇస్తాను. ఏమండి మీరు ఏమనుకోకపోతే నేను కూడా కొంచెం. ఒప్పుకోండమ్మా, 4 రూపాయలు వస్తాయి. సూపర్వైజర్ కదా, ఎక్కండి. థ్యాంక్స్ అండి. జంపర్ మే బంపర్. బేబీ, ఇక్కడ నా శిష్యుడికి మాట ఇచ్చానమ్మా. నీ తండ్రిగా నేను చేస్తున్న రికమెండేషన్ కనీసం గౌరవించు. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఇన్సల్ట్ అయిపోతాను. ఓకే డాడీ, అలాగే అలాగే. ఆహా, జంపర్ మే బంపర్. ఆలు బెత్తరప్పన్ నా రిక్షా ఎట్టే పట్టు, నా రిక్షా ఎట్టే పట్టు. ఇందులో సారీ చెప్పడానికి ఉందమ్మా. ఇలాంటి టచింగ్ ఇవ్వడం మన రిక్షా స్పెషల్. పెళ్లిగాని వాళ్ళు ఎక్కారనుకో గోతులో పట్టం, ప్రేమలో పట్టం. పెళ్ళైన వాళ్ళు ఎక్కారనుకో మలుపు తిరగటం, స్టమక్. మరి ముసలాళ్ళైతే? మోసలోళ్ళు ఎక్కితే అడిగేయటం కైలాసం. పట్టు కైలాసము. ఎందుకు లేదండి, కావాలంటే చూడండి. అది మూసుకుని తొక్కు బ్యా. ఎక్కడ బాబు? ఇండస్ట్రియల్ ఎక్సర్సైజ్ కదా? కాదురా, వేరే పని పడింది చెప్తాను. ఓకే. ఆ ఇంట్లోకి పోనీ. ఏ ఇంట్లోకండి? ఆ ఇంట్లోకే. అంత పెద్ద ఇంట్లోకే ఏమండి? ఎక్కినండి తొక్కినండి లోపల పెట్టి తొక్కేస్తానండి బాబు. నేను తొక్కనండి. ఇప్పుడు తొక్కకపోతే నిన్ను కింద పడేసి నేను తొక్కుతా. తొక్క. కాలు కింద పెట్టుకోండి. మీకెందుకండి బాబు? నేను తొక్కుతానండి బాబు. తొక్క. నేను తొక్కుతానండి బాబు. తొక్క. అంత పెద్ద ఇంట్లోకి వెళ్తున్నా కదండి. గురకగారు సంపెత్తాడమని భయంగా ఉందండి బాబు. నీకేం భయం లేదు. ఇక్కడ నిన్ను ఎవరు ఏమనరు. ఇది మన మామగారు ఇల్లురా అప్పన్న. మామగారిల్లా? ఊరుకోండి సార్. మామగారిల్లు అంటే మామగారిల్లు. నా మీద జోకులు వేస్తారేంటండి? చూసావు డాడీ, గతి లేని వాళ్ళ ఎలా రిక్షాలో వచ్చాడో. డబ్బులు ఇవ్వయా బాబు. ఏమిటిది అల్లుడు శిష్య? కారేసుకెళ్ళ పోయావా? ఈ ఇంట్లో కుక్కలు బాగోకపోయినా బేబీ కారు ఇచ్చే పంపిస్తుంది ఆసుపత్రికి. కుక్కలు కూడా కార్లు ఎక్కుతున్నాయి కాబట్టి నేను కారు ఎక్కడ మానేసి రిక్షా ఎక్కుతున్నాను. ఇదిగా ఏటలో బిత్రప చూస్తున్నావు. నేను ఎవరినన్నా? ఈ ఇంటికి అల్లుణ్ణి. ఈయన మా మామగారు. ఇది నా ముద్దుల పెళ్ళ. మా ఇద్దరికి పెళ్లిలా జరిగిందా అని ఆశ్చర్యపోతున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకొని పో అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి కోసుకుని రక్తం ధారపోసాను పెళ్లి చేసుకున్న వీరవనిత. జై చిరంజీవా జగదేక వీరా. నాకు పెళ్లి కాలేదండి. ఇలాంటి పార్టీలో సాటిస్ఫైడ్ గురుగారు. టిఫిన్ పెట్టు పెట్టు పెట్టు. ఏరా, ఇంత హడావుడు పడకపోతే తొందరగా లేచి రెడీ అవ్వచ్చు కదా. మీ మావయ్య కదరా సీఈఓ. తనకి ఫోన్ చేసి ఆఫీస్కి గంట లేట్గా వస్తానని చెప్పొచ్చుగా. చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఫోన్ లిఫ్ట్ చేస్తానే కదా. ఫోన్ పైన పెట్టేశాడా ఏంటి? అసలు వాడు పొద్దు నుంచి కిందకే రాలా. అవునా? మావయ్య, అరే ఇదేం మావయ్య పొద్దునే మూసుకేసుకున్నావు? చలిగా ఉందా? భయంగా ఉంది. ఆఫీసులో అడిగితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. అదేంటి మావయ్య పొద్దునే అంత పెద్ద అబద్ధం? నిజాలు చెప్పలేం కాబట్టి. ఏంటా నిజం? నాకు చెప్పు. కంపెనీ ఇచ్చిన కారులో ఆనందంగా ఆఫీస్కి వెళ్తున్న నాకు సడన్ గా ఫోన్ వచ్చింది. హలో, నమస్తే సార్. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన మీ ఫోటో మా చెల్లికి నచ్చింది. మీరు ఒకసారి అమ్మాయిని చూడండి. నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే, ఓకే. నేను నచ్చానంట. పెళ్లి కోసం అహర్నిశలు తప్పించే నాకు ఆ మాట వినగానే ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టు అనిపించింది. లైఫ్ టర్న్ అవుతుందనుకుని యూటర్న్ తీసుకుని అమ్మాయి ఇంటికి బయలుదేరాను.
నోట్లో కిళ్ళి ఊసేయండి. కత్తులు పక్కన పడేయండి. లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ మార్చండి. మనం అసలు రౌడీలోనే తెలియకూడదు. బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనం కూడా సాఫ్ట్ గా ఉండాలి. అర్థమైందా? ఈ హెయిర్ స్టైల్ చూడవే ఎంత బాగుందో. కర్లీ హెయిర్ శోభన్ బాబులా ఉన్నాడు కదా. ఫోటోలోనే ఇంత బాగుంటే డైరెక్ట్ గా ఇంకెంత బాగుంటాడు. పెళ్లి కొడుకు వస్తాడన్నా, పెళ్లి కొడుకు తండ్రి వచ్చినే మన. నమస్తే సార్. బాబు రాలేదా? ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబు? మీ బాబు. మా బాబు చచ్చిపోయి చాలా కాలం అయింది. నేను అడిగేది ఆ బాబు గురించి కాదు సార్. బాబు లేదు, ఈ బాబు లేదు. ముందు అమ్మాయిని చూపించండి. సరే, మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో ఒకటి వేసేద్దాం. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆశీర్వాదాలు. నువ్వు కూర్చో. అమ్మాయి నాకు నచ్చింది. మీకు నచ్చితే బాబుకు నచ్చినట్టే. బాబు ఎవడయా? వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని. ఓ, నువ్వు నాకు నచ్చావు. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో? అది కూడా నాదే. చిచి. అమ్మా విజు, అమ్మా. అమ్మా విజు. అమ్మా నీ అబ్బా టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? ఆ. జీవితకాలం లేటరా? ఎందుకంటే టెన్షన్ పడతావు? ఫర్ ఎగ్జాంపుల్, ఖైదీలో హీరో ఎవరు? చిరంజీవి. ఠాగూర్ లో చిరంజీవి. ఫ్యాన్స్ తగ్గారా పెరిగారా? పెరిగారు. అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ఠాగూర్ లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా. పడుతున్నారు. మరి అప్పటి ఫోటోలో నచ్చి నేను ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? ఫ్యాన్స్ వేరు, పెళ్లి వేరు. ఏం కాదు, రెండు ఒకటే. బీటలు వారిందని తాజ్మహల్ ని, చెదలబట్టిందని చార్మినార్ ని చూడటం మానేస్తావా? మాట్లాడరే మనం. ఇది అంతే. వయసు పెరిగిందని, సొగసు తరిగిందని పెళ్లి ఎవడు మానుకోడు. ఇంకా నేను వెయిట్ చేయలేను. లోపలికి వెళ్ళి తాంబూలాలు తీసుకురండి. ఏంట్రా తీసుకొచ్చేది? కొట్టటాల వరకు మీరొస్తే కొట్టించే వరకు నే వెళ్తా. సిటీలో బాబ్జీ తెలుసా నీకు? ఏ నీకు తెలుసా? వాడికి నేను ఫోన్ కొడితే వాడొచ్చి మిమ్మల్ని కొడతాడు. మర్యాదగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలంతే. రేయ్ అన్న, బాబ్జీ రైట్ హ్యాండ్ రా. నువ్వు సాఫ్ట్వేర్ అని సామాన్యాన్ని లోపల పెట్టినాం అన్నా, వేసేద్దాం అయిని. ఆగు, మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి. కావాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్ కి రండి. నేనొక్కడినే, మీరు 20 మంది ఉన్నారు. ఇంకో 20 మందిని తెచ్చుకో. 20 తెచ్చుకో. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. జంప్. అలా వాళ్ళని రెచ్చగొట్టి భయంతో పారిపోయిన నన్ను కోపంతో వచ్చిన వాళ్ళు పట్టుకోలేకపోయారు. కానీ నా ఫోన్ నెంబర్ పట్టుకున్నారు. తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. నాకు తెలియకుండా ఎంత స్టోరీ నడిపావా? అయినా టీనేజ్ ఫోటో పంపించి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చూపుకి వెళ్ళడం తప్పు కదా? దానికంటే పెద్ద తప్పు ఇంకోటి చేశా. ఏంటి? బాబ్జీ పేరు వాడా. ఈ మ్యాటర్ వాడికి పోస్ట్ అయిందంటే ఆ నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నీ భయం అంతా బాబ్జీ కదా? అవును. పద ఆడింటికి వెళ్దాం. వద్దని. నిప్పని తెలిసాక పట్టుకోకూడదు, ఎదవని తెలిసాక పెట్టుకోకూడదు. పెట్టుకుంటా నీకోసం. పద. హాయ్ మ్యాన్. ఎవరు కావాలి? బాబ్జీ. అన్న సెటిల్మెంట్ లో ఉన్నాడు, వెయిట్ చేయండి. ఓకే. మేమే 4 420 ఫాల్తు కాలము మా స్థలాన్ని కబ్జా చేస్తారా? నా పేరుని గాని ప్రాపర్టీని గాని టచ్ చేస్తే చంపేస్తా. ఏంట్రా? ఆ అమ్మాయిని చూసావా? రేయ్, గుళ్ళోకి వెళ్తే భక్తితో ఉండాలి, గూండాల దగ్గరికి వస్తే భయంతో ఉండాలరా. ఇక్కడికి వచ్చి అమ్మాయిలంటావేంట్రా? తిప్పరా రే. బాగుంది మావయ్య, నా కోసమే అన్నట్టుంది. రే అది కాదు మావయ్య, ఈ అమ్మాయిని నేను వర్కౌట్ చేశాను అనుకో, ఏదైనా సెటిల్మెంట్ ఉంటే మనం ఇక్కడికి రావకర్లా, వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. నాకు ఈ సెటిల్మెంట్ అవుతుంది, వెళ్ళిపోతా. తిప్పరా. ఓయ్, అన్న రమ్మంటున్నాడు. అల్లుడు, వాడు ఎంత ఎదవో విజువల్ గా చూసాం కదా. లోపలికి వెళ్ళటం కంటే బయటికి వెళ్ళటమే బెటర్. నేనున్నానుగా, రా. నమస్తే సార్. అన్నా, నేను చెప్పానే, వీడే చెల్లి పెళ్లి చూపులకు వచ్చింది. నేనా? మావయ్య. కుర్రాడు బానే ఉన్నాడు, ఇచ్చేస్తే పోయేదిగా. ఈ కూరాడు కాదన్నా, వెనకాల దాక్కున్నాడే టిప్పంగాడు ఆడు. నమస్కారం అండి.
ఈడి సిగ తనగా పెళ్లి చేయాల్సిన వయసులో ఇప్పుడు నీకు పెళ్ళేందిరా? ఆడికి వయసే కదన్నా, అన్ని ఎక్కువే. అన్న పేరు క్రెడిట్ కార్డ్ లాగా వాడుతున్నాడు. అన్నకు ఫోన్ కొడితే మమ్మల్ని కొడతానని బెదిరిస్తున్నాడన్నా. ఎంత ధైర్యం ఎవరా నీకు? మావాడి పేరు చెప్పుకొని మా వాళ్ళని బెదిరిస్తా? అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేందిరా? నేను ఆడ ఏం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. అట్నా? నీ పేరేందే? చెర్రీ అండి. చెర్రీయా? దీనికి కూడా ఏమైనా కథ ఉందా? జస్ట్ చెర్రీ, నిక్ నేమ్ అండి. ఆహా, ఆడో స్వీట్ పేరు నువ్వు ఫ్రూట్ పేరు పెట్టుకొని అందరి పేర్లు వాడుకుంటారా? రేయ్, వీళ్ళని కట్టేంట్రా? ఆగండి, హైదరాబాద్ వాళ్ళకి బాబ్జీ గారి పేరు వాడుకునే హక్కు లేదా? ఆయనకి పబ్లిక్ లో క్రేజ్ ఉంది, ఆయన మీద ప్రజలకి మోజు ఉంది, అందుకనే వాడుకున్నాడు. తప్ప ఏందిరా నా ప్రశ్న ఏంది, నీ జవాబేంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడంలా. మీకు అర్థం కానక్కర్లేదు, ఆయనకు అర్థమైతే చాలు. హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్, బాబ్జీ గారి పేరు కూడా అంతే ఫేమస్. చిన్నప్పుడు కాన్వెంట్ సీట్ రాకపోతే బాబ్జీ గారి పేరు చెప్తే వచ్చింది, పెద్ద ఇక కాలేజ్ సీట్ రాకపోతే అప్పుడు బాబ్జీ గారి పేరు చెప్తే వచ్చింది. అరే, హైదరాబాద్ వాళ్ళకి గండిపేట నీళ్ళు ఎంత అవసరమో బాబ్జీ పేరు కూడా అంతే అవసరం. ఏమావా? ఏందిరా రింగేస్తానా? పెదనాన్న ఏంది మాట్లాడి మాట్లాడించుకో. నువ్వు చెప్పు. పక్కన ఉండే వీళ్ళకి తెలియట్లేదు సార్, పబ్లిక్ లో మీకు ఉండే పవర్ ఏంటో. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ వీళ్ళలో ఎవరికైనా దొరుకుద్దా? దొరకదు. కానీ నాకు దొరుకుద్ది, ఎందుకంటే నేను బాబ్జీ గారి పేరు చెప్తా. అరే, బాబ్జీ గారి పేరు చెప్తే పోలీసు వాళ్ళు లైసెన్స్ అడగరు, ట్రాఫిక్ వాళ్ళు ఆర్సీ అడగరు, బంకులో డబ్బులు అడగరు. అలాంటి పవర్ఫుల్ పర్సన్ పేరు వాడుకుంటే తప్పేంటి? అంటే ఏందిరా, మందులోకి మంచికిలాగా మా వాడి పేరు యాడబడితే ఆడ వాడేసుకుంటున్నా? పెదనాన్న ఏంది? అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళతో మాట్లాడితేనే మార్కెట్లో మనమేంటో తెలుస్తుంది. కరెక్ట్ గా చెప్పారు సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీతో ఒక ఫోటో దిగచ్చా? మామయ్య, ఒక ఫోటో ది. ఇప్పుడు దాకా పేరే వాడుకున్నావు, ఇక నుంచి ఫోటో కూడా వాడతా. మీరు ఆగండి సార్, మీరు చెయ్యండి. అనయ్య, కాలేజ్కి వెళ్ళొస్తా. ఆవిడ మీ సిస్టర్ అండి? అవును. మామయ్య, ఆవిడతో కూడా ఒక ఫోటో తీవా? సడన్ గా ట్విస్ట్ ఏంట్రా? అమ్మాయితో ఫోటో ఏంట్రా? తీ మామయ్య. ఇది తుప్పట్టిపోయిందిరా. ఏందిరా పని చేసే ఫోటో తీస్తా? పెళ్లిగానమ్మాయితో ఫోటో ఏంది? ఏమో దిగితే పబ్లిసిటీ అవద్దై పోస్టర్లు వేసా ఫ్లెక్సీలు కడతారు, తెలియడంలా? కంత్రి మేడమా నువ్వు? కాలేజీ బొమ్మ నువ్వు వెళ్ళి తల్లి. సార్, మీ సిస్టర్ ఏ కాలేజ్? ఏ కాలేజ్ అయితే నీకెందుకురా? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు వేస్తున్న ప్రశ్నలు ఏంటి? అది కాదు మామయ్య, తను ఏ కాలేజ్ తెలిస్తే మనం ఆ పక్కకి వెళ్ళాం. మన వాళ్ళు ఎవరైనా అటువైపు వెళ్ళారనుకో, బాబ్జీ గారి సిస్టర్ ఆ కాలేజ్ లో ఉంది, అటువైపు వెళ్ళకంట్రా అంటాం. ఏం సార్? కరెక్ట్. బీటెక్ ఫైనల్ ఇయర్, శ్రేయ ఇంజనీరింగ్ కాలేజ్. చెప్పరా? అన్ని చెప్పు. పిన్ కోడ్, పోస్ట్ అడ్రస్, హైట్, వెయిట్, రాసి నక్షత్రం అన్ని చెప్పు. ఏదో ఒక రోజా మంచి ముహూర్తం పెట్టుకొస్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? బాబ్జీ గారిని కలవడానికి వస్తే వాళ్ళ సిస్టర్ గారు బీట్ చేయడానికి వచ్చారని మాట్లాడండి. అసలు ఎక్కడున్నావు? బీటూ సైట్ అని మాట్లాడతావేంటి? బాబ్జీ గారి ఇంట్లో ఉండి అసలు బాబ్జీ గారి సిస్టర్ ని ఇన్వాల్వ్ చేస్తావేంటి? సార్, ఎవరేమన్నా నేను మీ పెద్ద అభిమాని సార్, మీరు అర్థం చేసుకుంటే చాలు. మాటను బట్టి మనిషిని, కళ్ళను బట్టి క్యారెక్టర్ని అంచనా వేయగలను. మీరు గ్రేట్ సార్. నువ్వెప్పుడు కలవాలనుకున్నా నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న రిక్వెస్ట్, మా మావయ్య జోలికి వీళ్ళు ఎవరిని రావద్దని చెప్పండి సార్. ఎవ్వరు రారు. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. వస్తా. సార్, మీరు సూపర్ సార్. ఏమావయ్యా, వాయిస్కి ఏమైంది? పోయిందా? వాయిస్ ఏంట్రా? ప్రాణాలే పోయేలా ఉన్నాయి నువ్వు చేసే పనులకి. ఆ అమ్మాయితో ఫోటో లెటర్స్ ఏంట్రా? చంపేస్తారా వాళ్ళు? ఏం జరిగినా పర్వాలేదు, అమ్మాయి నాకు నచ్చింది, ప్రేమిస్తున్నా. కర్మరా కర్మ, చూసి నడుపు. ఇటెక్కడికి రా? అమ్మాయి కాలేజ్కి. మధు, నీకెన్నిసార్లు లవ్ ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేసావు. ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే ఇక్కడ నుంచి కిందకి దూకేస్తా. చెప్తావా? దూకైనా. చూడమ్మా మధు, వాడికి ఆలోచించే టైం ఇవ్వకు, ఐ లవ్ యూ చెప్పేయమ్మా. లేదంటే వాడు దూకుతాడు. వాడు ఒక్కసారి దూకితే టీవీ వాళ్ళు 100 సార్లు దూకినట్టు చూపించి కాలేజీ ముగించేస్తారు. టీవీ వాళ్ళు లేరుగా? టీవీలు కెమెరాలు ఎందుకమ్మా, సెల్ ఫోన్స్ ఉన్నాయిగా. ఆల్రెడీ స్టూడెంట్స్ తీస్తూనే ఉన్నారు. చెప్పేయమ్మా. మీరు ఊరుకోండి సార్. ఎవరు పడితే వాడు పైకి ఎక్కి ప్రేమించమంటే ప్రేమించేయాలా? మర్యాదగా చెప్తున్నా, కిందకి దిగో. కిందకి దిగడానికే ఐ లవ్ యూ చెప్పమనేది. మధు, టైం లేదు. ఐ లవ్ యూ చెప్పే, ఆలోచించుకో, లేదంటే దూకేస్తా. అరే, ఆడెవడో నీకంటే పెద్ద క్రాక్ గాళ్ళ ఉన్నాడు. నాకన్నా క్రాకింగ్ ఎవడున్నాడు? మధు, దూకైనా చెప్తావా? అమ్మా చెప్పేయమ్మా. వాడు దూకితే నువ్వు జైలుకి పోవాలి, నేను కోర్టుకు పోవాలి.
వీడేంటి వాడికంటే పైకెక్కాడు? మధు వీడికి ఐ లవ్ యూ చెప్పావంటే నేను ఇక్కడి నుంచి దూకుతా. వీడెవడో మన కాలేజీ కాదు సార్. ఎక్కింది మన కాలేజీగా. ఎవరివయ్యా నువ్వు? ఇక్కడ నేను ఎవరనేది ముఖ్యం కాదు, నాకు ఏం కావాలనేదే ముఖ్యం. మధు వీడికి ఐ లవ్ యూ చెప్పకూడదు. ఐ లవ్ యూ చెప్పమని దూకేవాళ్ళని చూసాం గానీ చెప్పకూడదని ఎక్కాడంటే వీడెవడో టిపికల్ గా ఉన్నాడు. ఇప్పుడు ఎలాగమ్మా? ఒకరి చేతే ఇంకోటి పోతాడు. నువ్వు టెన్షన్ పడకమ్మా, మీరేం టెన్షన్ పెట్టకండి. ఇదిగో మీరు ఎవరు పోవాలో ఎవరు దిగాలో మీరే నిర్ణయించుకోండి. ఇదేంటి బ్రదరు, టెండర్ నేనేస్తే కాంట్రాక్ట్ నువ్వు తీసుకున్నట్టు నేనేదో ట్రై చేసుకుంటుంటే నువ్వేంటి మధ్యలో? ఏంట్రా ట్రై చేసేది? స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ కి ట్రై చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. నువ్వు ఓవర్ యాక్షన్ ఆపి కిందకి దిగు, నీకో నిజం చెప్తా. ఏంటా నిజం? నువ్వు దిగితే చెప్తా. సరే. దిగిపోయాడు. వీడికేదో మంత్రం వేశాడు. వేసాడు. ఏంటా నిజం? ప్రేమ కోసం ఎవరినైనా ఎదిరించాలి కానీ ప్రేమించిన అమ్మాయిని బెదిరించకూడదు. ఆ అమ్మాయి నాది, నువ్వు సైడ్ అయిపో. ఏంటి ఇదా నువ్వు చెప్తానన్న నిజం? బ్రదర్, వాళ్ళన్న బాబ్జీ గురించి నీకు తెలియదు. మర్డర్లో చేసిలో నువ్వు తట్టుకోలేవు, పోతావు. మరి నువ్వెలా తట్టుకుంటావు? వాడే నన్ను తట్టుకోలేడు. ఏ? నువ్వు ముందు బాగా చదువుకో, ముందు నీకే అన్ని అర్థమవుతాయి. అటెక్కడికి రా. ఒక్కసారి మధుని కలిసొద్దాం. ఏంటి మధును కలిసేది? ఏంటి మధును కలిసేది? ఆగిపోతాను కొన్ని అది పట్టు కూర్చున్నా. రా వెళ్ళిపోతారా. నువ్వు రామా. ఎక్కడికి రా రే. చాలా బాగా మేనేజ్ చేసేవయ్యా. థ్యాంక్స్ బాబు. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. ఏంటండి ఇంత రిస్క్ చేస్తే ఉత్తి థ్యాంక్సా? ఇంకేం చెప్తారే? ఇంకేం చెప్తారు? బాబ్జీ గారి సిస్టర్ అంతకంటే చెప్తారా? ఎలా పదా. నువ్వు ఆగు మావయ్య. ఏమండి మీరేమనుకోకపోతే ఐ థింక్ ఐ లవ్ యూ. అదేంటి ఏం చెప్పుకొని వెళ్ళిపోతున్నారు? మా అన్నయ్యకి చెప్దామని. స్వామియే శరణమయ్యప్ప. నువ్వు అసలు టెన్షన్ పడవేంట్రా? పడేం చేస్తాం, చచ్చిపోతావు రా, చచ్చిపోతావు. సర్లే పద.